హలో, ఏం చేస్తున్నావు? చాక్లెట్ తో ఉండా? చాక్లెట్ అంటే నేనా అండి? నీకు ఈ సిటీలో చాక్లెట్లు దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు. రొమాంటిక్ లంచ్, మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. సో ఇదన్నమాట చాక్లెట్. నా పేరు అష్టలక్ష్మి అండి, బ్రాకెట్లో అమ్ములు. నారాయణ. నా తమ్ముడు ఆదినారాయణ. నారాయణ. ఇది నచ్చిందా నీకు? చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది. తీయమని చెప్పు. ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు. ఆయన నా నడు మీద చెయ్యేసింది దగ్గర నుంచి. నోటి మీద జీవిస్తాడా? ఎప్పుడు? తర్వాత కౌగులించుకున్నారు కూడా. ఈ కూర నేను విడలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి నాన్నగారు చిమ్మేస్తా ఉంటూ. చెప్పు, నేను కూడా చెప్తాను. ఏమని? నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్ తీసుకున్నావు. సరే సరే, నువ్వు నా నారాయణ ముచ్చిపో, నేను నీ నారాయణ ముచ్చిపోతాను. ఎవరితో చెప్పకే కాలు పట్టుకుంటాను. చెయ్యి తీసి మాట్లాడొచ్చు. ఆ నారాయణ. ముద్దొస్తున్నారు. శిరీష, నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరి పేచి? పప్పుకి పన్నామంటే కప్పు లేచిపోతే చూస్తున్నారాయన. వీడెవడు మినీ మహానాడులో ఉన్నాడు? ఈడెవడు నారాయణ? మన కామిక్ రిలీఫా? రేయ్ దద్దోజనం, కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది. నీతో నాకు మాటలేందుకే నారాయణ? నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు, వీడిని శపిస్తా. ఏంటి శపిస్తావా? వద్దండి, రే వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్లా? అయ్యో అవునండి. పర్మిషన్ ఏంట్రా వీడు పర్మిషన్ ఇవ్వడం, మీరు పర్మిషన్ ఇవ్వడం, వీడు వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి. నారాయణ వెయిటింగ్. నారాయణ ఇవ్వండి సార్, ఇవ్వండి పర్మిషన్, ఇవ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్ రా. థాంక్ యూ నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. అబ్బా, శాంతి. చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం రా. చెప్పరా మేనేజర్? ఆ కడపూడు మన రెస్టారెంట్లోనే ఉన్నాడయ్యా. అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. అలాగేనయ్యా. ఈ సిటీలో మీ 10 మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా. మీరు ఒకరిని చంపాలి. మనిషికి 10 లక్షలు, మొత్తం ₹1 కోటి నా ముందు పెట్టుకుని ఉన్నా. ఇప్పుడు ఆ నా హోటల్లోనే ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం, నా ముందున్న కోటి తీసుకెళ్ళటం. వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా? నారాయణ, నారాయణ మొహమాటం లేకుండా తిను. నారాయణ నారాయణ, మొహమాట పడే దేహమా ఇది? లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి? సారీ, బగ్స్ ప్రాబ్లం, ప్లీజ్. హలో శిరీష, ఎక్కడున్నారు? లంచ్ చేస్తున్నాం. ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది. మీరు అక్కడున్నట్టు వాడికి తెలిసిపోయింది. ఆ గంగయ్య బ్రదర్ తల మీద ₹1 కోటి పెట్టాడు. వాళ్ళు వస్తున్నారు. బ్రదర్కి చెప్పు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓ మై గాడ్. నారాయణ, రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయిందే. ఓ అమ్మలక్కలోయ్. నువ్వు ఆ గంగా నంబర్కి ఫోన్ చేయి. ఎందుకు? చేయి. ఒరే గంగా, నువ్వు నా తల మీద ₹1 కోటి ఎట్టడం, రెస్టారెంట్ క్లోజ్ చేయడం, వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీ నీ దగ్గరికి తీసుకురావడం, ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు. నేను ఆడకే వస్తా. డబ్బులు ఆడనే ఉంచు, వాళ్ళనే ఆడకే రమ్మను. టైం కలిసి వస్తుంది, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. ఏమైంది? ప్రోగ్రామ్ మారింది. నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా? నారాయణ, డబ్బు సంపాదించాలనుకున్నా ₹1 కోటి వస్తుంటే ఎందుకు వదులుకుంటా? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? డబ్బు కోసం ముసలోని నేను పోతున్నా. నా ఆఖరి కొరికి తీర్చు. ఏందో చెప్పు. ఒక ఫోన్ నెంబర్ చెప్తా, నా కలిపి